హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్స్ కొనాలని ఆలోచిస్తున్నారా? కోకాపేట్, తెల్లాపూర్, నియోపోలిస్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో 50+ టవర్స్ భూమిలో ఉన్నాయి. కానీ 2026లో కొత్త జీవో 95 రూల్స్, టీడీఆర్ మార్పులు, ధరల పెరుగుదల, సేఫ్టీ రిస్కులు ఎక్కువయ్యాయి. ఈ వీడియోలో హైరైజ్ అపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన అన్ని వివరాల గురించి, తప్పక అడగవలసిన అన్ని ముఖ్య విషయాలు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్స్ ప్రస్తుతం భూమిలో ఉన్నాయి. హైరైజ్ అంటే ఇదివరకు 18 మీటర్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 21 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైరైజ్ అంటున్నారు. దీనివల్ల 6-7 ఫ్లోర్ల వరకు ఉన్న బిల్డింగ్స్కు కొన్ని రెగ్యులేషన్స్ తగ్గాయి. హైరైజ్ బిల్డింగ్స్కు టీడీఆర్ మ్యాండేటరీ చేసింది. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. 10 ఫ్లోర్స్ ప్లస్ ఉన్న ప్రాజెక్టులకు టీడీఆర్ మ్యాండేటరీ. 10 ఫ్లోర్స్ నుంచి 20 ఫ్లోర్స్ వరకు 3%, 20+ ఫ్లోర్స్ కోసం 5% టీడీఆర్ కొనాలి. ఫ్లోర్స్ ఎక్కువైతే లేదంటే కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో 10% టీడీఆర్ పెట్టాలి. ఇది బిల్డర్ ఖర్చు పెంచి మీకు స్క్వేర్ ఫీట్ రేటు 3 నుంచి 400 పెంచవచ్చు. జనవరి 2026కు ముందు శాంక్షన్ అయిన ప్రాజెక్టులకు టీడీఆర్ నుంచి మినహాయింపు ఉంది. మీరు ధర తగ్గాలనుకుంటే ఈ టీడీఆర్ తక్కువ ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. హైరైజ్కు 5 NOC తప్పనిసరి. ఎలివేటర్లు, స్టేర్ కేసులు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ చెక్ చేయండి. ఈ ప్రాజెక్టు శాంక్షన్ ప్లాన్ ఎప్పుడయింది, టీడీఆర్ ఖర్చు ఈ ధరలో ఇంక్లూడ్ చేశారా, లీగల్ అండ్ అప్రూవల్స్ చెక్ చేసుకోవడం అనేది హైరైజ్ అపార్ట్మెంట్స్లో చాలా ముఖ్యం. ఇచ్చిన రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ను rera.telangana.gov.in చెక్ చేయండి. డిలేలు, కంప్లైంట్స్ చెక్ చేయండి. బిల్డింగ్ పర్మిషన్ అండ్ లేఅవుట్ స్టేటస్ను చెక్ చేయండి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, NOC, ఫైర్ NOC, 30 ఏళ్ల ఈసీలు, UDS స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇవన్నీ చెక్ చేయండి. UDS షేర్ ఎంత ఉంది అనేది కూడా చూడండి. హైరైజ్ అపార్ట్మెంట్స్లో తీసుకుంటున్నప్పుడు లీగల్గా, స్పెషల్గా హైరైజ్ అపార్ట్మెంట్స్ చూసే లీగల్ అడ్వైజర్ను కాంటాక్ట్ చేయండి. రెరాకు అప్లై చేస్తే క్యాన్సర్ అయిన ప్రాజెక్టు 11 ప్రాజెక్టుల వరకు ఉన్నాయి. ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఆ ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూడాలి. ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ రెరా వెబ్సైట్లో మీకు కనిపిస్తేనే, అవి ఓకే అనుకుంటేనే ఆ ప్రాజెక్టుకు ప్రొసీడ్ కావాలి. ఇంకా ప్రీ లాంచ్లు, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ లాంటివి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సూపర్ బిల్డప్ ఏరియా ఎంత, కార్పెట్ ఏరియా ఎంత, హై ఫ్లోర్ ఛార్జెస్ ఎంత, ఇంకా టీడీఆర్ ఛార్జీలు ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి. యాక్చువల్గా పర్ SFT కాస్ట్ ఎంత, 8,000 నుండి 25,000 వరకు ఉంది. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ మెయింటెనెన్స్ని బట్టి అది ఉంటుంది. ఏ బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి అనే విషయం తెలుసుకోండి. ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్కు కొన్ని బ్యాంకులు మాత్రమే చాలా స్ట్రిక్ట్గా ఇస్తాయి. ఫైర్ NOC, OC ఉంటేనే ఈ లోన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. రెంటల్ ఈల్డ్ కూడా ఎంత వస్తుందనేది చూడండి. ఇది కొన్ని చోట్ల 4% నుంచి 6% వరకు ఉంది. దాన్ని బట్టి కూడా మీరు ప్రిఫర్ చేయండి. ఎర్త్ కేక్ రెసిస్టెంట్ జోన్స్ ఉన్నాయి. ఈ జోన్స్లో ఏ జోన్లో ఉంది, Zone 1, Zone 2, Zone 3 అని ఉన్నాయి. సో ఏ జోన్లో ఉంది, విండ్ లోడ్ ఎంతవరకు బేర్ చేయగలుగుతుంది, లిఫ్ట్ ఎటువంటి లిఫ్ట్, ఎంత సైజ్ లిఫ్ట్ బ్యాకప్ ఎంత, ఇట్లా అన్ని రకాలుగా స్ట్రక్చరల్ సేఫ్టీ గురించి తెలుసుకోవాలి. మెయిన్గా హైరైజ్లో స్ట్రక్చరల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారో కూడా చూడాలి. చాలా వరకు హైరైజుల్లో స్కై లాంజ్, ఇన్ఫినిటీ పూల్, హై స్పీడ్ లిఫ్ట్స్, 24/7 సెక్యూరిటీ, పవర్ బ్యాకప్ లాంటివి ఇస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా ఏ రకాల అమ్యూనిటీస్ ఇస్తున్నారు అనేది చెక్ చేయాలి. మెయిన్ గా బిల్డర్ యొక్క ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ వెల్ నోన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఉంటే కనుక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. గతంలో చేసిన ప్రాజెక్టులు టైంకు డెలివరీ చేశారా, కరెక్ట్ క్వాలిటీగా ఇచ్చారా, బ్రోచర్లో ఇచ్చిన అమ్యూనిటీస్, ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారా,
ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఫ్లోర్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు వ్యూ అండ్ విండ్ బ్యాలెన్స్ ఉన్న మధ్యలో ఉన్న ఫ్లోర్లు మంచివి. టాప్ ఫ్లోర్లకు ధర ఎక్కువగా ఉంటుంది. మీ ప్రిఫరెన్స్, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆ ఫ్లోర్ సెలెక్షన్ అనేది చేసుకోండి. మీరు తీసుకునే ఈ అపార్ట్మెంట్ లొకేషన్ని బట్టి కూడా దాని యొక్క గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కోకాపేట్, తెల్లాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ఇంకా ఓఆర్ఆర్ దగ్గరలో మంచి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉన్న ఏరియాస్లో, రోడ్స్ కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సరౌండింగ్స్ ఏరియాస్లో కూడా ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది, వర్షం పడ్డప్పుడు వాటర్ లాగింగ్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూడాలి. అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు కార్ పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్ పార్కింగ్ ఒక కార్కు ఉందా, 2 కార్లకు ఉందా, ఎన్ని కార్లకు పార్కింగ్ ఫెసిలిటీ ఇస్తున్నారు, 2 BHKకి ఎంత, 3 BHKకి ఎంత, 4 BHKకి ఎంత అనేది క్లియర్గా అడిగి తెలుసుకోవాలి. కార్ పార్కింగ్ కు ఛార్జ్ ఎంత చేస్తున్నారో ముందు, కార్పస్ ఫండ్ కు ఎంత ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, అసోసియేషన్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే ప్రెసెంట్ ఏ పొజిషన్ లో ఉంది, ఇంకా ఎంత వర్క్ ఉంది, ఎంత పెండింగ్ లో ఉంది అనేది చూడాలి. ఒకవేళ ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అయితే కనుక ఆ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఉంటున్నట్లయితే ఆ రెసిడెంట్స్ ను అడిగి తెలుసుకోవాలి. ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా మెయింటెనెన్స్ నడుస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి తెలుసుకోవాలి. హై రైజ్ అయ్యుండి మంచి లొకేషన్ లో ఉంటే కనుక అపార్ట్మెంట్ కు మంచి అప్రిషియేషన్ వస్తుంది. తప్పనిసరిగా ప్రాజెక్టు సైట్ విజిట్ కు ముందే రెరా వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి. ఓన్ కార్ లో సైట్ విజిట్ చేయండి. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత డిసిషన్ మేకర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత బుక్ చేయండి. హడావిడిగా బుక్ చేయకండి. ప్రెసెంట్ TDR ఎగ్జిబిషన్ ఉన్న ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ ప్రాజెక్టులు మీకు తక్కువ ధర పడతాయి. సో అటువంటి బెస్ట్ డీల్ కావచ్చు, అవి కూడా చెక్ చేయండి. మీరు హై రైజ్ అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నట్లయితే మీ బడ్జెట్ ఎంత, ఏ లొకేషన్లో చూస్తున్నారు, ఎంత BHK, 3 BHK, 4 BHK, 5 BHK, ఎంత BHK మీరు కావాలనుకుంటున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కామెంట్ చేయండి. మీకు తగిన సజెషన్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.